నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్, రైట్ నో నాతో పాటు ఉన్నారు ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డిగ్రీ కాలేజ్ ఫౌండర్ శ్రీనివాస్ గారు. సో బిఫోర్ వీడియోలో మనకి ప్రిన్సిపల్ సుగుణ మ్యామ్ కాలేజ్ మొత్తాన్ని చాలా బాగా డీటెయిల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడదాం. అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయా లేదా, బిఫోర్ స్టూడెంట్ సక్సెస్ ఏ విధంగా ఉంది, పేరెంట్స్ అందరూ కూడా ఈ కుకట్పల్లిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేయాలంటే వాళ్ళు ఇచ్చే ట్రస్ట్ ఏంటనేది శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ మేడం. కాలేజ్కి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ చూసినా, నేచర్ని చూసినా కూడా మాకే చాలా ఫీల్ గుడ్ అనిపించింది. నిజంగా పేరెంట్స్ ఒక మంచి కాలేజ్లో పిల్లల్ని చదివించాలంటే మాత్రం ఖచ్చితంగా మన కాలేజ్ని అయితే రిఫర్ చేయొచ్చు అని మాకైతే అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ కూకట్పల్లిలో మంచి ఏరియాలో ఉంది సార్. అండ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, నేచర్ కావచ్చు, బస్ స్టాప్కి దగ్గరగా ఉంది, మెట్రోకి దగ్గరగా ఉంది, అన్ని ఫెసిలిటీస్తో కాలేజ్ అనేది డిజైన్ చేశారు. సో సే సంథింగ్ సార్. కాలేజ్ అంటే జస్ట్ ఏదో 4 క్లాస్ రూమ్స్ పెట్టేసేసి బోర్డు మీద చెప్పేసి పోవటం కాదండి. కంప్లీట్గా ఒక ఎన్వైర్న్మెంట్ అంటే వాళ్ళ ఒక ఇష్టంతో రావాలి కాలేజీకి. సో ఇక్కడికి వచ్చామంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏదో బెత్తం పట్టుకొని కూర్చోబెట్టి చదువు 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 అనేది కాకుండా వాళ్ళంతటా వాళ్ళు ఒక ఇష్టంతో, ఎస్ నాకు ఇది ఇంపార్టెంట్, నా కాలేజీ నేను మిస్ అవుతున్నాను అని ఒక ఫీల్తో రావాలి, నేర్చుకోవడానికి రావాలి. సో అలా ఎప్పుడైతే వస్తారో ఆ స్టూడెంట్ అయిన వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలరు. సో వాళ్ళ డెవలప్మెంట్ కదా మనకు కావాల్సింది. సో ఆ స్టూడెంట్ కానివ్వండి, పేరెంట్ కానివ్వండి, వాళ్ళు మనం ఏం కోరుకుంటున్నారో అదే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ ఇప్పుడు మనకు నచ్చింది, అంబియన్సే కావచ్చు, ఫెసిలిటీసే కావచ్చు, యూజింగ్ ద టెక్నాలజీ కావచ్చు, అడ్వాన్స్డ్. మనం ఎప్పుడో ఓల్డ్ డేస్లో బ్లాక్ బోర్డ్ మీద రాసాం. అదే బ్లాక్ బోర్డ్ మీద ఇవాళ చాక్లెట్స్ పెట్టుకొని రాస్తే ఇవాళ కుదరట్లేదు. సో దాని తగ్గట్టు ఇప్పుడు ఏంటి, ప్రతి కార్పొరేట్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీలు యూజ్ చేస్తున్నారు. అంటే మొత్తం జూమ్ మీటింగ్స్ అన్నో, ఆఫ్టర్ కరోనా అయితే ఇంకా డ్రాస్టికల్గా ఎవ్రీబడి దే ఆర్ యూజింగ్ ద ఆన్లైన్ టెక్నాలజీస్. సో ఈ టెక్నాలజీస్ తగ్గట్టు ఇప్పుడు వీళ్ళు రేపు ఒక కార్పొరేట్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక ప్రజెంటేషన్స్ ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా కూడా నేను నార్మల్ ఒక బోర్డు మీద అలా వాడితే వాళ్ళకి ఏమి రాదు. ఇక్కడే దే హ్యావ్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే టచ్ స్క్రీన్ ప్యానల్స్ కానివ్వండి, ఇలా కొన్ని అడ్వాన్స్డ్ మెథడాలజీలు అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేయాలంటే నా ఉన్న ఎక్విప్మెంట్ కూడా అది ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఇంకా పిల్లలకి రాగానే ఒక ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్, ప్లెజెంట్ అంబియన్స్ అది ఎప్పుడైతే ఉంటారో క్లాస్లో కూడా వాళ్ళు ప్లెజెంట్గా కూర్చోగలరు. దట్ ద ఎన్వైర్న్మెంట్, ఆ ఫెసిలిటీస్ నేను క్రియేట్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ లెవెల్లో ఎలా అయితే థింక్ చేస్తానో, నేను ఒక పేరెంట్గా అయితే ఎలా థింక్ చేస్తానో, నేను నా కొడుకును నా కూతురును సపోజ్ ఒక చదివిపిస్తున్నాను, నా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ప్రతి పేరెంట్కి కూడా ఓకే నేను ఇస్తున్నాను, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఆలోచన తగ్గట్టుగానే నేను ఇక్కడ డిజైన్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి సార్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మీరు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, దట్ టు స్ట్రెస్ లెస్ ఎడ్యుకేషన్ అండి. స్ట్రెస్ ఫ్రీ ఎందుకు అంటున్నామంటే అండి, జనరల్గా మనకి ఎడ్యుకేషన్ అంటే జనరల్గా మనం చూసేది ఎక్కువగా మార్క్స్ అండి, లేదంటే ర్యాంక్స్ చూస్తున్నాం. మార్క్స్ ర్యాంక్స్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదని చెప్పను. ఎందుకంటే ఆ పోటీతత్వం లేకపోతే రేపు పిల్లలు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ ఈ పోటీతత్వంలో ఇవాళ రోజున ఏం జరుగుతుందంటే, ఈ ఎగ్జామ్కి ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్స్ వరకు చదువుకొని అది కంప్లీట్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, దే ఆర్ గెటింగ్ ద మార్క్స్ బట్ నాట్ ద నాలెడ్జ్. ఇది ఎక్కడైతే గ్యాప్ ఏర్పడటం వల్ల మెనీ ప్లేసెస్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అబ్రాడ్ వెళ్ళే విషయంలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వీళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు. మళ్ళీ ఫర్దర్గా వెళ్ళి కోచింగ్స్ తీసుకోవడం, ఆ ఇన్స్టిట్యూట్కో ఈ ఇన్స్టిట్యూట్కో అని చెప్పేసి అలాగా వెళ్తూ ఉన్నారు. సో లేని దాన్ని ఒక స్కిల్ని మనం నేర్చుకోవడం వేరు, ఆల్రెడీ ఇక్కడ కాలేజీల్లో నేర్చుకున్న స్కిల్ని మళ్ళీ బయటకు వచ్చి నేర్చుకోవడం అనేది చాలా రాంగ్ ఉంటుంది. అండ్ పేరెంట్స్ కూడా ఈ కోర్సు అయితేనే బాగుంటుంది అనేది ఏది ఉండదండి. సో మనకు జనరల్గా మన పేరెంట్స్ ఎందుకంటే నేను ఇలా కష్టపడ్డాను, నా కొడుకు కూతురు ఇలా కాదు, నేను ఎంబీబీఎస్ చేయలేకపోయాను, లేకపోతే నేను ఇంజనీర్ అవ్వలేకపోయాను, నేను డాక్టర్, ఇలాంటి ఏవేవో ఉంటాయి, కోరికలు ఉంటాయండి. మన కోరికలు వాళ్ళ మీద రుద్దద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టాలెంట్ ఏముంది, వాళ్ళకి నచ్చిన స్కిల్ ఏముంది, ఓకే, దేంట్లో అయితే వాళ్ళు రాణించగలరు అనేది మనము గ్రహించి దానిలో మనం ఎంకరేజ్ చేస్తే 100% సక్సెస్ అవుతారు. కానీ మనం మెయిన్ ఫెయిల్యూర్ కూడా ఇక్కడే అవుతున్నామండి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు ఎంబీబీఎస్ బైపీసీలో చేస్తాం. సో దానివల్ల ఏమవుతున్నారు, అక్కడ వాళ్ళు సక్సెస్ అవ్వట్లేదు. తర్వాత రేపు ఏదైతే కోర్సులో వీళ్ళు జాయిన్ చేపిస్తున్నారో అక్కడ కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఏ పేరెంట్కైనా కావాల్సింది ఏంటండి, మేము అడుగుతాం రాగానే, స్టూడెంట్ని అడుగుతాను, వాట్ ఈస్ యువర్ గోల్, వాట్ ఈస్ యువర్ ఎయిమ్, వాట్ యూ వాంట్ టు బీ, ఇవి అడుగుతాను. అదే నేను ఒక పేరెంట్ని అడిగాను అనుకోండి, పేరెంట్కి ఏం కోరికలు ఉంటాయని చెప్పండి, నా పిల్లడు మంచి, ఇదే ఏ పేరెంట్స్ అయినా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇదే మనం చెప్పేది కూడా. సో అదే దాన్ని మీరు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు యూ జస్ట్ గివ్ ద ప్రయారిటీ టు దెమ్, జస్ట్ సిట్ విత్ దెమ్, కూర్చొని
ఏం చేద్దాం అనుకుంటున్నాం, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో ఎంకరేజ్ చేయండి. మ్యామ్ ఇప్పుడు సపోజ్ మీ క్వాలిఫికేషన్ అడగచ్చా? ఎంబీఏ ఫైనాన్స్. ఎంబీఏ ఫైనాన్స్. మరి ఎంబీఏ ఫైనాన్స్ అయితే మీరు అకౌంట్ డిపార్ట్మెంట్ లేకుండా మరి యాంకర్గా వచ్చారు. బికాస్ ఆఫ్ ఎంబీఏ యు ఆర్ హియర్ ఆర్ యువర్ పర్సనల్ స్కిల్ సెట్ మీద ఉన్నారు. కమ్యూనికేషన్. దట్స్ ఇట్. అంటే మీ స్కిల్ సెట్ని దీని మీద ఈ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు. లేదు ఎంబీఏ ఫైనాన్స్లో వెళ్తే కూడా ఇంకో పొజిషన్లో ఉండొచ్చు మీరు, బట్ మీ డిజైర్డ్ ఫీల్డ్ ఇది కాబట్టి మీరు ఇక్కడ సక్సెస్ అయ్యారు. అంటే దీంట్లో మీరు సక్సెస్ చూడలేదా? హ్యాపీ ఉన్నారా? లేదా? అలాగనే నా స్టూడెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక డిగ్రీతో ఆగొద్దు, ఒక స్కిల్ సెట్తో బయటకు వెళ్ళాలి, ఒక నాలెడ్జ్తో బయటకు వెళ్ళాలి. 3 సంవత్సరాలు ఆ పిల్లల్లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతున్నారు మీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా. దట్టు ఎవరైనా పేరెంట్స్ నెక్స్ట్ పీజీ దాకా చదివించే స్తోమత కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఆ స్తోమత లేకపోయినా డిగ్రీ తర్వాత కూడా జాబ్కి అప్లై చేసుకునే మోరల్ సపోర్ట్ అనేది సుగుణ మ్యామ్తో మాట్లాడక తెలిసింది. 100% అండి. అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఇక్కడ మనకి వచ్చిన పిల్లలు ఇమీడియట్గా జాబ్ నీడ్ ఉన్న పీపుల్ అనేది కాదండి. జాబ్ కాకుండా కూడా మ్యాక్సిమం అబ్రాడ్ ఎక్కువ వెళ్తున్నారు మన దగ్గర నుంచి. వాళ్ళకు డ్రీమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా లేదు లేదు నువ్వు డిగ్రీ మీద జాబ్ వస్తుంది వెళ్ళి జాబ్ చేయంటే హీఈస్ నాట్ గివింగ్ ఎనీ సాలరీ టు మీ ఆర్ ఎనీ సాలరీ టు యూ ఆర్ సంబడి. బట్ వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది, ఓకే నేను నెక్స్ట్ చదువుకోవాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో అలాంటి ఉన్నప్పుడు వీ కాంట్ స్టాప్ దెమ్, బట్ వీఆర్ ఆల్వేస్ గైడింగ్ దెమ్. ఓకే నువ్వు జాబ్ చేసుకో, ఆన్లైన్ కానివ్వండి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ అలా ఉంటాయి, అలా కూడా చేసుకోవచ్చు అని చెప్తాము. బట్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఏంటంటే వాళ్ళ ఇష్టం అనే దాంట్లో ఉంటుంది కాబట్టి వీ కాంట్ ఫోర్స్ దెమ్. బీబీఏ బీసీఏ చదివిన తర్వాత ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు బీటెక్ అండ్ ఎంబీఏ అండ్ ఎంసీఏ. కంపెనీస్ ఆర్ హైరింగ్ ద పీపుల్ ఈక్వల్లీ. నువ్వు డిగ్రీయే కదా నీకు నేను జాబ్ ఇవ్వననేది లేదండి. అంటే మన వాళ్ళకు కూడా ఇప్పుడు బీటెక్ చదివి వస్తున్నారండి, నెక్స్ట్ ఎంటెక్ చదివినా ఎంసీఏ చదివినా కూడా బీటెక్ చదివినా వాళ్ళకున్న టెక్నికల్ నాలెడ్జ్ స్కిల్ సెట్ మీద వచ్చే శాలరీ ఏదైతుందో అదే వస్తుంది. పీజీ చేశారు కాబట్టి ఎక్కువ రాదు. కానీ ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే వాళ్ళు ఫర్దర్గా ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినప్పుడు, లేదు వాళ్ళ శాలరీ హైక్ ఉన్నప్పుడు, వేరే ఇప్పుడు 5 members 10 members కాంపిటీషన్లో ఉన్నారు వాళ్ళతో కొలీగ్స్. సో అలాంటి టైంలో వీళ్ళకేంటి మెజర్ చేయాలి, వీళ్ళ క్వాలిఫికేషన్ ఏముంది, వీళ్ళకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి, వీళ్ళ స్కిల్ సెట్ ఏంటి, ఇవన్నీ బేస్ చేసుకొని దే ఆర్ గివింగ్ ద ఆపర్చునిటీ. ప్రమోషన్లే కావచ్చు, హై శాలరీ హైక్సే కానీ ఇవన్నీ మెజర్ చేసుకుని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అకార్డింగ్ దట్ దే విల్ నీడ్. అండ్ వన్ మోర్ ఏంటంటే everybody they have to upgrade their skill set and each and every level. Yeah, I can talk about Satya Nadella garu. Satya Nadella garu, it's a proud for us Telugu people, CEO of the Microsoft. It's a world number 1 company. అంటే ఆ పొజిషన్ తీసుకోవడానికి ఆయన ఏ ఎంబీఏ చేశాడా బీటెక్ చేశాడా నేను కూడా అక్కడ చదువుతానంటే కాదు కదండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ హీ అప్గ్రేడింగ్ హిమ్సెల్ఫ్. ఆ తర్వాతనే ఆయన ఆ పొజిషన్కి వెళ్ళగలిగారు. ఇక్కడ గుర్తించాల్సింది మనం ఎవరో చేశారు, పక్కన వాళ్ళు బీబీఏ చేశారా, బీసీఏ చేశారా, బీటెక్ చేశారా, ఎంబీబీఎస్ చేశారా అనేది కంపేర్ చేసుకోవద్దు. నో అబౌట్ యువర్ సెల్ఫ్. నీ క్యాలిబర్ నువ్వు తెలుసుకుంటే యూ కెన్ క్రియేట్ యువర్ వండర్స్. సో శ్రీనివాస్ గారు ఫైనల్గా మన అడ్మిషన్స్ గురించి చెప్పండి. మా సుమన్ టీవీలో చాలా మంది పేరెంట్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఇంటర్ అయిపోయిందో బేసిక్ పునాది అంటే డిగ్రీ అనే చెప్పుకోవచ్చు. యా, సే సంథింగ్ సార్. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఏంటంటే కెరీర్ టర్నింగ్ పాయింట్. ఈ పాయింట్లోనే వీళ్ళు రైట్ పాత్ని చూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ సక్సెస్ అనేది వస్తుంది. లేదనుకుంటే ఆఫ్టర్ మళ్ళీ పీజీ అంటారు, పీజీ తర్వాత అగైన్ కోర్సెస్, ఆ కోర్సెస్, ఈ కోర్సెస్ అని దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. ఈ 3 years టైంలోనే పర్ఫెక్ట్ ఎఫర్ట్స్ పెడితే కాలేజ్ మేము చెప్పేది ఇప్పుడు ఫ్యాకల్టీ ఉందండి, మనకు మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి రిసోర్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ ఫాలోయింగ్ పెడగోగి డిఫరెంట్లీ. రెగ్యులర్ ట్రెడిషనల్గా ఫాలో అయ్యే సిలబస్ను అలా కాకుండా యూనివర్సిటీ సిలబస్ని ఫాలో అవుతూ యాడ్ ఆన్గా మార్కెట్కి ఆర్ ఇండస్ట్రీకి రిలేటెడ్గా వీళ్ళకి ఎలా అయితే వీళ్ళు ట్రైన్ చేస్తే కంపెనీకి యూస్ఫుల్ అవుతారో ఆ విధంగా ట్రైన్ చేస్తున్నామండి. దీనికోసం ఏంటంటే మనం ప్రాక్టికల్ ఓరియంటెడ్ మెథడాలజీని ఫాలో అవుతున్నాం. ఎందుకంటే థియరిటికల్గా మనం ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ గెటింగ్ ద బై హార్ట్. ఆ బై హార్ట్ అవడం వల్ల మార్క్స్ రాగలవు కానివ్వండి, వాళ్ళు ఎక్కడ కూడా నాలెడ్జ్ పరంగా జీరోలు ఉంటున్నారు. సో ఇది మనం ఇవాళ సినారియోలో జరుగుతుంది ఇదేనండి. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది జరుగుతుంది. దీన్ని కొంచెం ఓవర్కమ్ అవ్వాలంటే ఇప్పుడు లేదు మ్యామ్, రేపు స్టూడెంట్ ఉన్నారు, స్టూడెంట్ పాస్ అయినాడు బయటకు వెళ్తున్నాడు. ఇఫ్ యాజ్ ఏ కాలేజ్, ఎనీ కాలేజ్, నాట్ ఓన్లీ మీ, ఎవ్రీబడి దే ఆర్ హ్యాపీ, దే ఆర్ గెటింగ్ ఓకే మా అబ్బాయికి 80-90 వచ్చినాయి అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ వాళ్ళకి రేపు ఒక జాబ్ వస్తేనే కదా వాళ్ళు ఇప్పటి వరకు ఏదైతే పెట్టి ఉన్నారో ఎఫర్ట్ అండి. నేను ఇక్కడ మనీ గురించి కూడా మాట్లాడినా ఎప్పుడు కూడా టైం గురించి మాట్లాడతాను. ఎందుకంటే వీ విల్ నాట్ టేక్ బ్యాక్. అది ఈ టైం
గడిచిపోయిన టైం అనేది ఎప్పుడు కూడా తిరిగి రాదు. Hmm. సో ఈ టైంని వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఎఫర్ట్ పెడితే సక్సెస్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ బిఫోర్ వీడియో కావచ్చు, ఈ వీడియో కావచ్చు, డిగ్రీకి సంబంధించి ఒక మంచి కాలేజ్లో జాయిన్ చేయాలని మీరు అనుకుంటే కనుక కూకట్పల్లిలో నియర్ బై, ఈ అడ్రస్ డీటెయిల్స్ కూడా మేము వీడియో కింద మెన్షన్ చేస్తున్నాం, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో అడ్మిషన్స్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి. డిగ్రీలో ఒక మంచి బేసిక్గా మంచి కాలేజ్లో చదువుకోవాలి, తర్వాత ఫ్యూచర్లో ఫర్దర్గా మంచిగా సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాల్సిందే. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.